హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈరోజు కూడా ఓ చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ నచ్చితే లైక్, కామెంట్తో పాటు షేర్ కూడా చేయండి. వీలైతే తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మంచి కథల్ని 10 మందికి అందించేలా చూడండి. ఒకసారి బ్రహ్మానందం గారు, తనికెళ్ళభరణి గారు షూటింగ్ నిమిత్తం ఒక మారుమూల పల్లెటూరికి వెళ్ళారు. షూటింగ్ నడుస్తూ ఉంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక శివాలయం కనిపించింది. అరే, శివాలయం కదా, పద వెళ్దామంటూ ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక పూజారి గుడిలో పూజ చేసుకుంటూ ఉన్నాడు. సరే, మనల్ని చూసి పలకరిస్తారులే అంటూ అక్కడే ఆగారు వాళ్ళిద్దరు. పూజారి వాళ్ళిద్దరిని చూశాడు, కానీ తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఓహో, పూజ చేసుకుంటున్నాడు కదా, పూజ అయిన తర్వాత మనల్ని పిలుస్తారులే అంటూ వాళ్ళు కాస్త దూరంగానే నిలబడి గమనిస్తున్నారు. పూజ అయిపోయింది. పూజారి గారు బయటకు వచ్చారు, వాళ్ళని చూశారు, కానీ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఆగండి పూజారి గారు, కాస్త అభిషేకం చేయండి అన్నారు వాళ్ళిద్దరు. లేదండి, సమయం అయిపోయింది, రేపు ఉదయం 7 గంటలకల్లా రండి అంటూ ఆ పూజారి వెళ్ళిపోయాడు. ఆయన మనల్ని గుర్తుపట్టలేదు అనుకుంటానరా అంటూ తనికెళ్ళభరణి అన్నాడు బ్రహ్మానందంతో. సరేలే, రేపొద్దామంటూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఉదయం వచ్చేసరికి 7 గంటలకల్లా వీళ్ళిద్దరూ గుడిలో ఉన్నారు. పూజారి గారిని చూశారు. వచ్చి అభిషేకం చేయండి అన్నారు. సరే అంటూ అభిషేకం చేశాడు ఆ పూజారి. హారతి ఇచ్చేటప్పుడు, తీర్థప్రసాదాలు ఇచ్చేటప్పుడు మీరు నాకు తెలుసు అన్నట్టుగా ఎలాంటి హావభావాలు పూజారి దగ్గర కనబడలేదు. సరేలే అంటూ దక్షిణ హారతి పల్లెంలో పెట్టబోయారు. చాలా పెద్ద నోట్లే అవి. పూజారి గారు వద్దు అంటూ సైగ చేసి హుండీలో వేయమన్నారు. సరే, ఆయన చెప్పినట్టుగానే హుండీలో వేసేసి బయటకు వెళ్ళారు. అప్పటికే వాళ్ళ యూనిట్ వాళ్ళు కాఫీలు, టీలు, పలహారాలు గుడికే తీసుకొచ్చేశారు. సరే, ఇక్కడే తిందామంటూ గుడిలోనే చెట్టు కింద కూర్చొని టిఫిన్ తినడానికి సిద్ధమయ్యారు వాళ్ళిద్దరు. పూజారి గారు, మీరు రండి, కాస్త టిఫిన్ చేద్దురు అన్నారు బ్రహ్మానందం గారు. వద్దండి, నేను తినను అన్నాడు ఆయన. కనీసం కాఫీ అన్న తాగండి అన్నాడు తనికెళ్ళభరణి గారు. లేదండి, నేనేమీ తీసుకోను, మంచినీళ్ళు కూడా తాగను అన్నాడు పూజారి కరకండిగా. వెంటనే వీళ్ళిద్దరు లేచి, మీరు మమ్మల్ని గుర్తుపట్టనట్టున్నారు అన్నారు. నాకెందుకు తెలియదండి, మీరు బ్రహ్మానందం, మీరు తనికెళ్ళభరణి, నాకు తెలుసు అన్నాడు పూజారి. మేం మీకు తెలుసు అంటున్నారు. దక్షిణ ఇస్తే తీసుకోలేదు, టిఫిన్ తినమన్నా తినట్లేదు, కనీసం కాఫీ కూడా తాగట్లేదు, ఎందుకో కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు తనికెళ్ళభరణి గారు. భలే వాళ్ళే, నాకంటూ 1 ఎకరం పొలం ఉంది, ఒక మంచి ఆవు ఉంది, కొలవడానికి శివుడున్నాడు, చక్కని సంసార జీవితం ఉంది, ఇంకేం కావాలి అన్నాడు ఆ పూజారి. అంతే, వాళ్ళిద్దరి మొహాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. పూజారి మాటలు వినగానే మా అహంకారం ఒక్కసారిగా గుడ్డలూడ తీసినట్టుగా ఒక్కసారిగా కింద పడిపోయింది అని చెప్పారు ఇదే విషయంలో తనికెళ్ళభరణి గారు. ఎదుటి వ్యక్తి నుంచి ఏది ఆశించకపోవడంలోనే తృప్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు మహారాజుల్లా ఉంటారు, ఎదుటివారికి మహారాజులాగే కనిపిస్తారు. ఆ పూజారిని చూసిన తర్వాత ఇంతటి ఆనందకరమైన వ్యక్తి ఇంకెక్కడా ఉండడేమో ప్రపంచంలో అన్నట్టుగా చెప్పారు తనికెళ్ళభరణి గారు. నిజమే కదా, ఉన్నదాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తే అంతకన్నా ఆనందం ఇంకెక్కడ ఉంటుంది. ఈ సందర్భాన్ని బట్టే తనికెళ్ళభరణి గారు ఒక పద్యం కూడా రాసేశారు. మాసెడ్డ మంచోడు దేవుడు, మాసెడ్డ మంచోడు దేవుడు, ఒకటడిగితే వాడు ఇంకొకటి ఇస్తాడు, మాసెడ్డ మంచోడు దేవుడు, అసలేమీ అడగకపోతే ఉన్నదంతా ఇచ్చేస్తాడు, మాసెడ్డ మంచోడు దేవుడు. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతికే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఒక్కసారి వారిని గమనిద్దాం. వాళ్ళలాగా బ్రతికేందుకు అంతో ఇంతో ఈ పరుగుల జీవితంలో కాస్త ప్రయత్నిద్దాం. ఇదండి ఈరోజు కథ. నచ్చితే ఒక లైక్, దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ వీలైనంత మందిని చేయించండి. నేను మీ పవన్ కుమార్ పెంటు. ధన్యవాదాలు.